నమస్కారం చేసేయండి. మీ పుట్టినరోజా? కాదు. మీ వద్దంట. నేను చెప్పనా? వద్దులేమా, నేను చెప్తాను. ఇవాళ మా పక్కింట్లో ఒక అశుభం జరిగింది, అందుకే ఈ స్వీట్స్. ముందు వాళ్ళకి నమస్కారం మన్మధరావు గారు, తమరు ఎందుకో రమ్మన్నారట? మా మా జాతకం చెప్పండి. అయ్యా ఏం చెప్పమంటారు? అదే ఆ ముసలాడు ఎప్పుడు పోతాడో లెక్క చూసి చెప్పండి. అబ్బే 2 ఏళ్ల వరకు లాభం లేదండి. ఏమిటి ఇంకా 2 ఏళ్ళ? ఆ పెళ్లికి ముందు ఆ జాతకం చూసి ఏం చెప్పావు? 2 ఏళ్లలో చచ్చిపోతాడని చెప్పానండి. మాట నమ్మి నేను పెళ్లి చేస్తున్నా. నా పెళ్లి ఎన్ని ఏళ్ళు అయింది? 4 ఏళ్ళు అయిందండి. ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు అంటున్నావా? అయ్యా ఆయన తావకపోతే నేనేమిటి అవను? మరప్పుడు అబద్ధం. అబద్ధం కాదు మహాప్రభు, నా లెక్కలో తప్పు ఏమీ లేదు. ఇప్పుడు మానవుడు ఉపయోగిస్తున్న కృత్రిమ గ్రహాలు అడ్డు తగలడం వల్ల పాత గ్రహాలు దారి తప్పు తిరుగుతున్నాయి. అందువల్ల చావులు పుట్టుకులు పెళ్ళిళ్ళు శ్రాద్ధాలు తారుమారైపోతున్నాయి. మరి అలాంటప్పుడు ఇంకా 2 ఏళ్ళకి మాత్రం చేస్తాడని అన్యాయం. మా నాన్నగారు మీకే అపకారం చేశారు. ఇప్పుడు నేను మాత్రం మీ నాన్నకి ఏం అపకారం చేశాను? ఎప్పుడు చేస్తాడు అని ఎంక్వైరీ చేస్తున్నాను. తప్ప తప్ప అంటే తప్పేం లేదండి. ఇలా మా మామ మరణం నిరవధికంగా వాయిదాలు పడిపోతుంటే ఏమిటి కర్తవ్యం? అయ్యా ఇది నా వల్ల కాదు. ఇది విచారించి చెప్పాలంటే ఎవరైనా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమిస్తే మంచిది. బుద్ధున్నవాడు ఎవడు ఇలాంటి చెత్త సమస్యను ఒప్పుకోడు. అయ్యా అయ్యా ఉండమంటారా వెళ్ళమంటారా? సరే ఇది నోట్లో పోసిపో. చెప్తాం. చదవండి. వధువు కావాలను, కట్నం అక్కర్లేదు. కట్నం అక్కర్లేదుటే చదవండి. పిల్ల అందచందాలు అనవసరం. కుంటి గుడ్డి మూగా కాకుంటే చాలు. పిల్ల చదువుకుందైతే మంచిది. ఆహా గ్రాడ్యుయేట్ అయితే మరీ మంచిది. ఓహో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే మరీ మరీ మంచిది. ఓహో ఉద్యోగం చేస్తుంటే ఇంకా మరీ మంచిది. వధువు కులం మతంతో నిమిత్తం లేదు. వితంతు అయినా నో అబ్జెక్షన్. వరుడు IABF. IABF కొత్త గవర్నమెంట్ కదా, కొత్త డిగ్రీలు ఏమైనా పెట్టారేమో. IAS IPS లాగా ఏదో ఆల్ ఇండియా సర్వీస్ అయి ఉంటుంది. తల్లి అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవ్వరూ లేరు. అబ్బా పేడ విరగడైందండి. వీళ్ళేనండి ఆడపిల్లని కృష్ణ బస్సు తగలబెట్టేది. మీరు చదవండి. వలయువారు ఈ క్రింది అడ్రస్ కు రాయండి. ఎస్ డేవిడ్. ఈ ముక్క ముందే చెప్పుంటే పోయేది. డేవిడ్ అంట డేవిడ్. ఎవరు? కామిన్. రాఘవరావు గారు ఉన్నారండి? ఉన్నారు. కొంచెం పిలుస్తారా? బాత్రూమ్ లో ఉన్నారు. స్నానం చేస్తున్నారండి? లేదు, భోజనం చేస్తున్నారు. ఆయన నీకు తెలుసా? తెలీదండి. ఆయనతో ఏమి నీకు పని? కొంచెం ప్రైవేట్ అండి. ఏ నాతో చెప్పకూడదా? చెప్పకూడదండి. అయితే నేనేనయ్యా రాఘవరావుని. ఇప్పుడు చెప్పు. మీరేనండి? ఏ మున్సిపాలిటీ సర్టిఫికేట్ కావాలా? అబే అక్కర్లేదండి. ఇన్ని అడిగావు, నువ్వెవరు ఇంతకే? చెప్తానండి, కొంచెం నుంచుంటారా? దేనికి? పనుందండి, ప్లీజ్ కొంచెం ఇటు వస్తారా? చాలా సార్ ఇది మీరు నాకు సహాయం చేయాలి. ఏ సహాయం? మీరు తప్పకుండా చేస్తాను మాటిస్తే చెప్తాను. ఏమిటో తెలియకుండా ఎలా మాట ఇవ్వను? ఆ సహాయం నేను చెయ్యగలిగిందో లేదో? మీరు చెయ్యగలిగిందే. సరే చేయగలిగింది అయితే చేస్తా. దుఃఖం పొంగి పొంగి వస్తుందండి. కాస్త తమాయించుకుని చెప్పు. నేను పెళ్లి చేసుకోవాలండి. ఎవరిని? పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవయ్యా. అదే చేత కావట్లేదండి. ఏం మమ్మల్ని నేర్పమంటావా? అబ్బే అది కాదండి, నేను పిల్లనివ్వమని ఎవరిని అడిగినా మీ పెద్దవాళ్ళని తీసుకురమ్మంటున్నారండి. మీ పెద్దవాళ్ళని తీసుకెళ్ళు. నాకు పెద్దవాళ్ళు ఎవరు లేరు కదండి. ఏమయ్యారండి పాపం? మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయిందండి. మహర్జాతకుడివి. మా నాన్న సన్యాసులో కలిసిపోయాడండి. పీడ విరగడైంది పో. ఒక మేనమా ఉంటే 6 నెలల క్రితం కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడండి. ఒక మేనత్ ఉంటే ఉరిపోసుకుని చచ్చిపోయిందండి. ఆవిడకు ఒక కొడుకుంటే నక్సలైట్ లో కలిసిపోయాడండి. ఇక నువ్వు అక్కడి మిగిలావు. సరేనయ్యా, ఇంతకీ నేను నీకు చేయవలసిన సహాయం ఏమిటో అది చెప్పు. నాకు పెళ్లి చేయండి. కర్రేది మా పిల్లకి సంబంధాలు వెతుక్కోలేక మేం చూస్తుంటే. అబే నాకు సంబంధం నేనే చూసుకుంటానండి. మీరు పెద్ద దిక్కుగా ఉంటే చాలు. మీ దగ్గర బంధువులను, మీకు అభ్యంతరం లేకపోతే మీ మేనల్లోనూ చిన్న అబద్ధం చెప్తే సరిపోతుంది. అంతే కదా. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఓ పెళ్లి చేయమన్నారు. అలాగే చెప్తాను. ఏమే